యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు. అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే, ఇళ్లలో అయినా సరే, ఒక నలుగురు అంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు. అసలు ఏంటండి లలితా సహస్రనామ పారాయణం చేయవల్ల కలిగే ఫలితాలు ఏంటి? సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధితాలంకరోతు. త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాటిది ఎప్పటిదీ కాదు, ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది. పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది. రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ, గంగావతరణ కథ, పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా? అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవిని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడే. కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా, ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయుగాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేవీ భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి దేవీ భాగవతం వేదవ్యాసుని చేత రచింపబడింది. దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం. అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి. అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది. మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు. అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపర్వంలో కనపడుతుంది, సభాపర్వంలో కనపడుతుంది, అరణ్యపర్వంలో కనపడుతుంది, ఇంకా విరాట పర్వంలో చెప్పేకర్లా. ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుదిగురిచ్చి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు. ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని 24 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. ఆ తర్వాత వీళ్ళంతా మారువేషాలు వేసుకుని విరాటరాజు గారు కొలువులోకి వెళ్ళారు. కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు? ధర్మరాజు. ఎక్కడ? మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారి కొలువు దగ్గరికి వెళ్లే ముందనమాట. అంటే ధర్మరాజు గారేమో కంకుబట్టి అనే పేరుతోటి, భీముడు వంటలవాడు వలలుడు వేషంలో, అర్జునుడు పేడి రూపంలో, బృహన్నల రూపంలో, నకుల సహదేవులు వరుసగా అశ్వనీ పాలకులు, అశ్వపాలకులను గోపాలకులుగా వెడుతున్నారు. ద్రౌపదీదేవి మానిని అనే పేరుతోటి వెడుతోంది, మాలినిగా, ఇది సైరంధ్రిగా. విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు. అందులో ఏం చేశారనమాట, ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీ శివకామిని అని పాట పెట్టారు. నిజానికి జననీ శివకామిని అందంగా పీసుశీల్ గారు అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు చేశారనమాట? అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు. కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు. ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందనగా
అర్జునుడు అమ్మవారిని 14 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ 14 శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితా సహస్రనామంలోవే. వాటిని ఇంకొక రకంగా గుదిగుచ్చి ఈయన స్తోత్రం చేశాడు. కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు. కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద, ధర్మరాజు గారు చేశారు. ఇంకా ఆశ్చర్యం, మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా? అవునండి. ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు. ఏది? మణి కోసం, శమంతక మణి కోసం. ఆయన ఎప్పటికీ రాకపోతే 28 రోజులు రాలేదు ఆయన. ఆ లోపు అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మవారిని పూజించారు. ఎవరు? ఆయన భార్య రుక్మిణీదేవి, పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు ఏమంటుంది? బాలామణితో మణితో హేలాగతి వచ్చు వనరు హేక్షణుడనుచు అని అమ్మవారు పలికింది. తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు. అక్కడ భామామణి అంటే జాంబవతి, జాంబవతిని తీసుకొస్తాడు, మణితో వస్తాడు, జాంబవంతుడిని జయిస్తాడు, ఆయనకి కీర్తి వస్తుంది అని అమ్మవారు పలికింది. కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన ద్వారకా నగరానికి అధిష్టాన దేవత అంబిక. అంబిక అనే పేరుతో ఉన్నది. ఈ భాగవతంలో ఉన్నది, ఇంకెవరో పద్మాకర్ గారు రాసింది కాదు. కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనమో ఆలోచించండి. అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు. శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు? ఇప్పుడు వెర్రి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి. కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు, ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది. అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట. దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది. ఇప్పుడు మేము ఉన్నాం, నిత్యం చేసేది భాగవత సప్తాహం. నాకు కృష్ణ పరమాత్ముడు ఎంతో, అమ్మవారి ఉపాసనతో చేసే ఉపాసనేమో అమ్మవారిది, కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు. అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి. కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం. ఆ జ్ఞానం కలిగిన వాడి స్థాయి వేరు. జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకునే అజ్ఞానుల స్థాయి వేరు. అందుకే లలితా సహస్రనామం వీటికి అతీతమైన చైతన్య స్వరూపం అది. ప్రస్తుత రోజుల్లో నిజంగా భార్యాభర్తల బంధం అలా లేదని చెప్పాలి. అంటే అందరూ అని కాదు, కొంతమంది ఒక మిత్రుల్లా ఉండాలి అంటే సమయానికి తగ్గట్టుగా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా అలా ఉండాలి, కానీ అలా ఉండట్లేదు. ఎందుకని అంటారు? ఇప్పుడున్న కారణం ఏంటి చెప్పమంటానమ్మా? అసలు సగం సినిమాలే పాడి చేస్తున్నాయి. కొంత ఇప్పుడు సినిమాలు, మరికొంత మనుష్యులలో ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి గారంగా పెంచడం తల్లిదండ్రులు చేస్తారు. సందేహాలు అక్కడ పెంచాలి. కానీ అదే సమయంలో భార్యాభర్తల బంధం ఒకరితో ఒకరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, క్షణికోద్రేకాలతో కోపాలు తెచ్చుకొని తిట్టుకోకూడదనేది చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు కదా. ఇప్పుడు పూర్వం రుక్మిణీ కృష్ణుల కథ, సీతారాముల కథలు చిన్నప్పటి నుంచి నూరిపోసి ఏదన్నా చిన్న చితక గొడవలు వస్తాయి. భార్యాభర్తలకు తగాదాలు లేకుండా ఎలా ఉంటాయి? సతీదేవి కూడా శివుడి మాట వినకుండా వెళ్ళిపోయిందా లేదా? ఒక్కసారి సతీదేవి శివుడు వద్దంటున్నా వినిపించుకోకుండా పుట్టింటికి చూడడానికి యజ్ఞానికి వెళ్ళింది, శరీరం విడిచిపెట్టింది. భర్తకు దూరం అయితే చివరికి మిగిలేదు అదే. డబ్బు సంపాదించవచ్చు, నువ్వు ఇంకేదైనా పలుకుబడితో ఉండొచ్చు, కానీ భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉండడం వల్ల వచ్చే ఆనందం వేరనే కథలు చెప్పేవారు పూర్వం. మా చిన్నప్పుడు ఇలాంటి కథలే చెప్పేవారు. అందువల్లే పూర్వం ఒకసారి పెళ్లి చేసుకుంటే యావత్ జీవితం వాళ్లే దంపతులు. ఇప్పుడు 16 రోజుల పండుగ గడిస్తే గొప్ప. తొలినాడు ఏదో హడావిడి, మలినాడు మడావిడి అన్నట్టుగా అయిపోతుంది. 16 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోతున్నారట. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ కొంత తల్లిదండ్రుల యొక్క పెంపకం లోపం, కాల ప్రభావం, మీడియా ప్రభావం అన్నీ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి. కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ పూర్వపు లక్షణం వస్తుందని నాకు నమ్మకం. అందువల్ల నా ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి పిల్లలకి చక్కని కథలు చెప్పాలి. వస్తాయి తగాదాలు అయినా, కానీ అయినా కలిసి ఉండండి. ఎప్పుడైనా భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలట, భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి. ఈవిడేమో తోసుంటా అంది, ఈవిడ తోసుంటా అన్నాడు, ఇంకేముంది రెచ్చిపోతే కొట్టుకుపోతారు. ఇంకా విడాక్ అయిపోయింది. దీనివల్ల ఏమిటి సాధిస్తున్నారు చివరికి? ఒక్క ఇంట్లో సుఖంగా ఉంటున్నారా? ఇవాళ కలియుగంలో గుండెకాయ లబ్ డబ్ అని కొట్టుకోవడం మానేసింది. పూర్వం గుండెకాయ లబ్ డబ్ అని కొట్టుకునేది, ఇప్పటికీ చేయేస్తే లబ్ డబ్ అని ఉంటుంది. కానీ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది.
అదొక జబ్బు కింద పట్టుకుంది. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అయినా మా అదృష్టం ఏంటంటే మేము పిల్లలకి చిన్నప్పుడు వచ్చే సంస్కారం వల్ల మా పిల్లలు అలాగే చక్కగా కలిసి ఉంటున్నారు. మా అన్నదమ్ముల పిల్లలు కలిసి ఉంటున్నారు. అందువల్ల వీటిని మళ్ళీ ఆదర్శంగా తీసుకోవాలి. ఈ మధ్యన మా పురాణాలు విన్నాక చాలామంది మార్పు చెందుతున్నారు. క్షణికోద్రేకంతో విడిపోతే ఉంది. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు ఉండదు. ఈ పిల్లలు మళ్ళీ పిశాచాల్లా తయారైపోతారు. వీళ్ళు కొట్టుకుంటారు, హత్యలు చేస్తున్నారు, చస్తారు, బాంబులు వేసుకుంటారు. చివరికి ఏం సుఖం ఒకసారి ఆలోచించండి. అందువల్ల ఐకమత్యంలో భార్యాభర్తలిద్దరూ ఒక అవగాహనకి రావడంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు 3 ముళ్ళు అందుకే పెట్టారు. 3 ముళ్ళు ఏమిటి అనుకుంటారు? ధర్మేచ ఒక ముడి ఎందుకు వేస్తున్నాడంటే ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి ధర్మమును ఆచరిద్దాం. ధర్మం కోసం ఒక ముడేట. అంటే ఈ రోజు నుంచి భార్య భర్త ఇద్దరూ కలిసి ధర్మమును ఆచరించెదరుగాక. అర్థేచ ధనం విషయంలో కూడా మీకు మీరే మాకు మేమే అని కొట్టుకోకుండా నువ్వు సంపాదించు నేను సంపాదిస్తాం, ఇద్దరు డబ్బులు అక్కడ పెడదాం, ఇద్దరం కలిసి అవగాహనకు వచ్చి ఖర్చు పెట్టుకుందాం. ఈరోజు నువ్వు గొలుసు చేయించుకో, వచ్చే నెలలో నేను ఉంగరం చేయించుకుంటాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి కొంత లోను పెట్టుకుని ఎలోనుగా బతకకుండా లోను పెట్టుకుని ఇల్లు కట్టుకుందాం, లోన్ తీర్చుకుందాం, ఇలా అనుకోవాలి. అలాగే ఏ విషయంలో అయినా ధనాన్ని విషయంలో భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఖర్చు పెట్టకూడదు. అత్యావశ్యక స్థితిని ఉంటుంది అప్పుడు తప్ప. అందువల్ల అర్థము విషయంలో 2వ ముడి ఇవ్వాలి. ఇక 3వది కామేచ కోరికలు కూడా ఇద్దరు కలిసి తీర్చుకోవాలి. ఆవిడికి దెబ్బకఠ దొంగల ముఠా సినిమా ఇష్టం, ఈయన గారికి ఏమో నాలాగే జయసింహ ఇష్టం. నేను జయసింహే చూస్తాను, కాదు నేనేమో ఇవే చూస్తాను అనకుండా ఓ రోజు జయసింహ ఓ రోజు దెబ్బకఠ దొంగల ముఠా చూడండి. అలా ఇద్దరు కలిసి ఒకళ్ళు జానపదం ఇష్టం, ఒకళ్ళకి ఏదో గూఢచారి సినిమాలు ఇష్టం, ఒక్కొక్కళ్ళకి అవి ఇవి కాకుండా ఊడు పిల్లలు కొట్టుకునే సినిమాలు ఇష్టం. అలా ఇష్టాలు ఇద్దరు దాన్ని ఏమంటారు పంచుకోవాలి. ఇంక 2వది భార్యామడికి రోజు మైసూరు బజ్జీ ఇష్టం, ఈ భర్త గారి కర్మ వాడికి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ ఇష్టం. అప్పుడు ఇద్దరు కొట్టుకోకుండా 2 చేసుకుని 2 చెరిసగా తినమనండి, ఏం చేస్తాం? అలా కోరికలు కూడా కలిసి తీర్చుకోవాలి. అందుకని ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అన్నాడు ఆయన. నాతి చరితవ్యం అని పురోహితులు వారు మంత్రం చెబుతారు. అతి చరితవ్యం అంటే దాటి వెళ్ళుట, చెప్పకుండా చేయుట. నా అతి చరితవ్యం అంటే దాటి వెళ్ళను. ధర్మ అర్థకామములలో నీ మాటే వింటాను, నిన్ను దాటి వెళ్ళను అని మంత్రం పురోహితులు వారు చెప్పమనగానే, బ్రహ్మగారు చెప్పమనగానే ఈయన నాతిచరామి అంటాడు. నా అతిచరామి. అతిచరామి అంటే నిన్ను దాటి వెడతాను, నీకు చెప్పకుండా చేస్తాను. నా అతిచరామి కలిస్తే సవర్ణ దీర్ఘసంధి. నా అతి అది నైతత్పురుషం సమాసంలో, అది నాతి అవుతుంది. నాతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను, నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు మొగుడు. భర్త గారు భార్యామణికి 3 ముళ్ళు వేసి ఏమంటున్నాడు? ధర్మ అర్థకామములలో నిన్ను దాటి వెళ్ళను, నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేశాడు. ఆవిడ ఆనందపడిపోయి ఆహనా భర్త ఎంట అనుకుంటోంది. ఇంకా ఆ మాట మీద ఆయన నిలబడాలి, ఈవిడ నిలబడాలి. అప్పుడు ఎంత బాగుంటుందండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండకుండా తరివేస్తే ఏమిటి లాభం? తల్లిదండ్రుల్ని పూజించడం, అత్తమామల్ని పూజించడం వల్ల పెద్దవాళ్ళు ఒక అండ. వాళ్ళు అలాగే ఉండాలి. మూర్ఖత్వంతో కోడల మీద పెత్తనం చేయకూడదు. ఈ రోజులో పెత్తనం ఎవడు ఒప్పుకుంటాడు? మీరు ₹1,00,00,000 జీతం ఇచ్చినా సరే ఒక్కరోజు ఏదన్నా అంటే వాళ్ళకి మండిపోతుంది. నేను చూశాను కదా, మన దగ్గర పనిచేసే అసిస్టెంట్లకి ఇచ్చినంతకాలమే ఆనందం. ఎప్పుడన్నా ఎరా ఈ పూట ఎందుకు అగరత్ వెలిగించలేదంటే నేను ఎందుకు వెలిగించాలని అంటాడు వాడు. ఎవరి మాట ఎవరు వింటలేదమ్మా, మేము చూస్తున్నా. నాకంటే మీకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే మేము కొంచెం పురాణం రంగంలో ఉంటాం. మా దగ్గరకు వచ్చిన వాడు ఎక్కడికి పోడు. కానీ మీరు చూస్తారు ఛానల్స్ ఉన్నాయనుకుందాం, ఛానల్స్లో పైవాడు ఏదనంటే మర్నాడే ఉద్యోగం మానేడు ఇంకో ఛానల్, ఇది కాదు అది, అది కాదు ఇది, బోల్డ్ స్టూడియోలు, బోల్డ్ యూట్యూబ్లు, బోల్డ్ యూట్యూబ్లు ఎవడో వినడం. అలాంటి చోట కొంచెం జాగ్రత్తగా అవగాహనతో ఉండాలి. అప్పుడు కుటుంబాలు నిలబడతాయి, పిల్లలు బాగుపడతారు. మన పిల్లల కోసమైనా బాగుపడద్దా? తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించద్దండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి